ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్యుఎల్, ఎన్టీపీసీ, టీఎంపీవీ, జియో ఫైనాన్షియల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా హెచ్సిఎల్ టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, టీసీఎస్, M&M షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే ఇటు నిఫ్టీ 50 24,403 దగ్గర కొనసాగుతోంది, 173 పాయింట్ల నష్టంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 78,614, 659 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు నిఫ్టీ 500 23,011 దగ్గర ఉంది, 31.30 పాయింట్ల నష్టంతో, స్వల్ప నష్టం అని చెప్పుకోవచ్చు 500. తర్వాత బ్యాంక్ నిఫ్టీ 111 పాయింట్ల నష్టంతో ఉంది, 57,257 దగ్గర కొనసాగుతోంది. కానీ ఐటీ మాత్రం కొంచెం భారీగా నష్టాల్లోనైతే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది, 30,473, 1,255 పాయింట్ల నష్టంతో ఐటీ మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని ఎక్కడ రాయొచ్చు. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మంచి లాభాలతో వెళ్తున్నటువంటి మార్కెట్లు సడన్గా నష్టాలు, ఏంటి కారణం ఏంటి అసలు? లాస్ట్ ఒక 10 డేస్గా చూసాము మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావడం చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఐసిఐసి బ్యాంక్ కూడా మార్కెట్ని లీడ్ చేసిన విషయం మనకు తెలిసిందే. అలాగే గల్ఫ్లో కూడా చూస్తే కనుక ఓవరాల్గా మనకి ఆప్టిమిస్టిక్ ఎన్విరాన్మెంట్ రావడం అని చూసాం. కానీ లాస్ట్ నైట్ వచ్చిన అప్డేట్స్ చూస్తే కనుక యూఎస్లో అక్కడ గల్ఫ్ స్టేట్స్ ఆఫ్ హార్మజ్లో బ్లాకేడ్ కంటిన్యూ చేస్తున్నట్టుగా వార్తలు రావడం చూసాము. అలాగే సెకండ్ రౌండ్ ఆఫ్ పీ స్టాక్స్ కూడా ఇంకొక కొద్ది రోజుల్లో కూడా ఉండడం చూసాము. అలాగే ఫ్రెష్ వార్నింగ్స్ అనేది కూడా రావడం అనేది మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూస్తే కనుక కొన్ని కాంట్రాక్టరీ సిగ్నల్స్ రావడంతో మార్కెట్లో కొంచెం అన్సర్టనిటీ, కొంచెము అనిశ్చిత ఉండడంతో మార్కెట్లో కరెక్షన్ రావడం చూసాం. అంతేకాకుండా మన మార్కెట్ కూడా చూస్తే కనుక నిన్న హెచ్సిఎల్ టెక్నాలజీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్స్ ముఖ్యంగా చూస్తే కనుక అవుట్లుక్ బాగా కొంచెము నెగిటివ్గా ఉండడంతో ఐటీ స్టాక్స్, ఐటీ ఇండస్ట్రీ స్టాక్స్ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనిపించింది. ఐటీ ఇండెక్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 5% వరకు తగ్గడంతో మిగతా ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా కరెక్షన్ రావడంతో మార్కెట్ సెంటిమెంట్ మీద కూడా కొంచెము క్యారీ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూస్తే కనుక లాస్ట్ ఒక 2 వీక్స్గా ఇంచుమించు 2,500 పాయింట్స్ వరకు ర్యాలీ తర్వాత ఒక స్వల్ప బ్రేక్ పడింది అనుకోవచ్చు. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్, సుందర్ రాజా గారికి. మీ డౌట్ అడిగి. నమస్తే శ్రీనివాస్ గారు. సార్, పవర్ ఐక్రాస్ సార్, న్యూ ఐపీఓ స్టాక్ సార్, ఇది కొనుక్కోవచ్చా? ఫండమెంటల్ గా ఎలా ఉంది? అదేవిధంగా సార్, చాక్లెట్లు తయారు చేసే మనోరమ ఇండస్ట్రీస్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగింది కదా, ఇది రేటు లాభాలు తగ్గుతాయి కదా, ఈ టైంలో పికప్ చేసుకోవచ్చా? ఒక మిడ్ క్యాప్ లో ఆటో స్పేస్ లో ఏదైనా స్టాక్ సజెషన్ చేయండి సార్, స్మాల్ క్యాప్ లో. ఓకే, ఫస్ట్ మనం ఒకసారి చూస్తే కనుక మనోరమ ఇండస్ట్రీస్ గురించి ఒకసారి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1,100 రూపాయల నుంచి 1,400 రూపాయల వరకు 30 to 40% వరకు మనోరమ ఇండస్ట్రీస్లో ఒక రికవరీ అనేది కనిపించింది. లాస్ట్ 1 yearగా చూస్తే కనుక డౌన్ టెన్ తర్వాత మనోరమ ఇండస్ట్రీస్ ఇప్పుడు కొంచెం వాల్యుయేషన్స్ ఆల్మోస్ట్ లెస్ దెన్ 40 ఉండడంతో మనోరమ ఇండస్ట్రీస్లో కూడా ఒక రియాక్షన్ పాజిటివ్గా కనిపించింది. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక ఎడిబుల్ ఆయిల్స్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. అలాగే ఈ మధ్య చూస్తే కనుక ఆయిల్ కూడా కొంచెం డిమాండ్ ఉండడంతో, అలాగే కొంచెం షార్టేజ్ కూడా ఉంటుందన్న వార్తలు రావడంతో ఆయిల్ స్టాక్స్లో అన్ని కూడా రికవరీ కనిపించింది. ఫండమెంటల్గా గమనిస్తే కనుక మనోరమ ఇండస్ట్రీస్ ఈ ఏడాది పర్వాలేదు, 110 కోట్ల వరకు లాభం కనిపించింది. ఒక 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక 14.5 కోట్ల వరకు లాభాల నుంచి బాగా క్రమేయంగా పెరగటం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మనోరమ ఇండస్ట్రీస్ ఫండమెంటల్గా ఓకే అన్నట్టు కనిపిస్తుంది. కానీ దానికి తగ్గట్టుగా కొంచెం బాగా పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో అయితే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన కొత్త ఐపీఓ చూస్తే కనుక పవర్ సంబంధించిన స్టాక్, ఈ స్టాక్ అయితే నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన మూడో స్టాక్ ఆటో స్టాక్స్లో ఒక ఆటో యాన్సిలరీస్లో మిడ్ క్యాప్ స్టాక్ గురించి అడిగారు. బేసికల్గా చూస్తే కనుక ఈ మధ్య ఆటోమొబైల్ ర్యాలీ మనకి లాస్ట్ 1 yearగా ఉండడంతో ఆటోమొబైల్ స్టాక్స్, ఆటోమొబైల్ యాన్సిలరీస్ అన్నీ కూడా పెరగడం చూసాం. అలాగే ఆటో యాన్సిలరీ స్టాక్స్ అన్ని కూడా కొంచెం ఇండస్ట్రీ వాల్యుయేషన్ ఆటో యాన్సిలరీస్కి అరౌండ్ 28 ఉంటే, అలాగే మనకి ఆటో యాన్సిలరీస్ చూస్తే కనుక కొంచెం వాటికి ఎక్సీడ్ అయినట్టు కనిపిస్తుంది. బాష్ కానీ, అలాగే భారత్ ఫోర్జ్ కానీ, యూనో
మిండా కానీ, అలాగే షాఫ్లర్ ఇండియా కానీ, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, సోనా BMW ఇవన్నీ కూడా చూస్తే కనుక ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ కూడా ఆ ట్రాన్స్లరీ ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేయొచ్చు. సార్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు నెల్లూరు నుంచి. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ సార్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 10% లాస్ లో ఉన్నాను. ఓకే. టెక్ మహేంద్ర 15% లాస్ లో ఉన్నాను. టెక్ మహేంద్ర అమ్ముకొని ఏదైనా ఎనర్జీ స్టాక్స్ ఏదైనా కొనుక్కోవచ్చు సార్, అది రికమెండ్ చేయండి సార్. ఓకే, పిఎన్బి హౌసింగ్ ఈ మధ్యకాలంలో బాగానే పెరిగింది, కానీ మీరు హై రేట్లో తీసుకున్నారు అంటే ఇంచుమించు ₹1000 రేంజ్లో తీసుకుంటారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్. ఆ తర్వాత ₹1000 నుంచి లాస్ట్ ఒక 3 monthsగా మార్కెట్ పట్టడంతో ఒక 25% వరకు కరెక్షన్ వచ్చి 750 నుంచి మళ్ళీ పిఎన్బిలో ఒక రికవరీ రావడం అని చూసాం. మరి ఈ లెవెల్లో మరి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ని ఎగ్జిట్ అవ్వచ్చా అంటే ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఈ లెవెల్లో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ తీసుకోవచ్చని టార్గెట్ ₹1150 ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. అలాగే నిన్న వచ్చిన వార్త కూడా చూస్తే కనుక పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఒక స్ట్రాంగ్ ఫార్చ్యూన్స్ ఉన్నట్టుగా ఒక పిఎస్తో కంపేర్ చేస్తే కొంచెం పాజిటివ్గా ఉన్నట్టుగా వార్తలు కూడా వచ్చింది. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వాల్యుయేషన్ కూడా హార్డ్లీ 11 ఉంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే చీప్ లెవెల్లో కూడా ఉంది కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ కోసం అలాగే టెక్ మహీంద్రా గురించి అడిగారు. ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా కరెక్షన్ కనిపించింది. ఇవాళ టెక్ మహీంద్రా దగ్గర నుంచి రిజల్ట్స్ కూడా ఉంది. సో రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక టెక్ మహీంద్రా ఓకే రిజల్ట్స్ కూడా ఇప్పుడే వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ ఒక అరగంట క్రితం రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అందువల్ల బహుశా కొంచెం లోయర్ రేట్ నుంచి టెక్ మహీంద్రా ఆల్మోస్ట్ 5% లాస్ నుంచి 2% లాస్ వరకు కొంచెం మోడరేట్ ఇంట్రాడే గెయిన్స్ రావడం కూడా చూస్తున్నాం. సో టెక్ మహీంద్రా ఒకసారి గమనిస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 28 ట్రేడ్ అవుతుంది కాబట్టి చీప్ లెవెల్ ఉంది. పెద్ద కంపెనీ అనే సంగతి మనకు తెలిసింది. టెక్ మహీంద్రా 4300 కోట్ల వరకు ఈ ఏడాది నికర లాభం ఉన్న కంపెనీ, ఏ గ్రూప్ స్టాక్ కాబట్టి టెక్ మహీంద్రాని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. గొట్టిపాటి అనుదీప్ గారు అడుగుతున్నారు, కెన్ వి బై OFSS అండ్ ఓలా ఎలక్ట్రిక్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ కోసం? ఆరకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటే లాస్ట్ ఒక 2 monthsగా బాగానే పెరిగింది. ₹6,400 నుంచి ₹8,400 వరకు, ₹2,000 వరకు OFSSలో ఒక రికవరీ అనేది రావడం చూసాము. ఈ మధ్య లాస్ట్ వీక్ వచ్చిన వార్త చూస్తే కనుక యునైటెడ్ స్టేట్స్లో ఒక బ్యాంక్ తోటి వీళ్ళకి ఒక $100 million వరకు ఒక మేజర్ ఆర్డర్ రావడం అనేది చూసాము. అందువల్ల OFSSలో ఒక రికవరీ అనేది కనిపించింది. సో నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో OFSS కూడా హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక స్టాక్కి అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ స్టాక్, మిగతా సాఫ్ట్వేర్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం పడినప్పటికీ ఇది పెద్దగా పడలేదు. అలాగే లాస్ట్ 2-3 క్వార్టర్లు చూస్తే కనుక ఇంచుమించు 500-600 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ 3 నెలల త్రైమాసికాల్లో ఫలితాలు కన్సిస్టెంట్గా ఇస్తున్న కంపెనీ OFSS కాబట్టి ఓకే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. సార్ విజయవాడ నుంచి మల్లికార్జునరావు గారు ఉన్నారు. మల్లికార్జునరావు గారు నమస్కారం. సార్ నమస్తే సార్, నేను విజయవాడ నుంచి మల్లికార్జునరావు. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఇంట్రాడే ఆడుతున్నప్పుడు కొంతమంది బెంగళూరు, ఢిల్లీ, బాంబే నుంచి కాల్ చేసి మేము సజెషన్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, అవన్నీ రిస్క్ అండి. మీ మధ్య మీరు చాలామంది చూసే ఉంటారు, ఫోన్ కాల్లు వస్తుంటాయి, మీరు ఇంత ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి బెంగళూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడ అని చెప్పి చాలామంది కాలర్లు ఇంట్రాడే మీరు టిప్స్ ఇస్తుంటామని ఇవన్నీ కూడా చెప్తుంటారు. వాట్సాప్లో కానీ అలాగే SMSలు కానీ ఫోన్స్ కానీ వస్తుంటాయి. జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రాడేలో నాకు తెలిసి సంపాదించిన వాళ్ళైతే నేనైతే ఎవరిని చూడలేదు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఇంట్రాడే ఆలోచనలని మానుకోవడం బెటర్. దాని బదులు లాంగ్ టర్మ్ కోసము మనకు తెలిసిన కంపెనీస్ కొంచెం బాగా పడినప్పుడు బేసికల్గా చీపర్ లెవెల్ తీసుకోవడం ముఖ్యం. చాలామంది మంచి స్టాక్స్ తీసుకున్నప్పటికీ వాళ్ళు చేస్తున్న చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే హై ప్రైస్లో కొనుక్కుంటారు. మనం ఏదైనా వస్తువు మార్కెట్కి వెళ్ళినప్పుడు రేటు బాగా తక్కువగా ఉందా అని చూస్తాం, కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు చూడరు. హై ప్రైస్ అన్నా కూడా పెరుగుతున్న ఉద్దేశంతో కొంటారు, అది బాగా లో ప్రైస్ చీపర్ లెవెల్లో ఉన్నప్పుడు కొంటారు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ కాల్స్ SMS అన్ని కూడా మీరు నా ఉద్దేశం అయితే ఇగ్నోర్ చేయొచ్చు. పైగా రెగ్యులేటరీ అథారిటీస్ దగ్గర నుంచి కూడా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ కూడా మన తరపుగా రావడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి మీరు ట్రేడింగ్, స్పెక్యులేటింగ్ లాంటిది కొంచెం దూరంగా ఉండండి. సార్ నాగార్జున గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నాగార్జున గారు నమస్కారం. సుందరరాజు గారు నమస్తే నాగార్జున. సార్ వెల్స్పన్ కార్పు ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి సార్? ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి వెల్స్పన్ కార్పు? ఒకటి JNK ఇండియా బయింగ్, ఒకటి ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్ బయింగ్ సార్.
ఓకే, వెల్స్పన్ ఒకసారి చూస్తే కనుక ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవచ్చు అని అడిగారు. బేసికల్గా వెల్స్పన్ కార్ప్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సే మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే కనుక 800 రూపాయల నుంచి 1100 రూపాయల వరకు భారీగా పెరిగింది వెల్స్పన్ కార్ప్. ఈ మధ్య చూస్తే కనుక వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా ఆల్మోస్ట్ 25,000 కోట్ల వరకు భారీగా ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి కూడా చాలా కొంత టైం పడుతుంది. పైగా సేల్స్ కూడా బాగున్నాయి కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. పైగా ఈ స్టాక్ ఇంత భారీగా పెరిగిన తర్వాత 1100-1200 రూపాయలు ఉన్న వెల్స్పన్ కార్ప్ వాల్యుయేషన్స్ కూడా బాగా చీపర్ లెవెల్లోనే ఉంది. పైగా ఈసారి చూస్తే కనుక ఈ 3 నెలల త్రైమాసిక ఫలితాల రిజల్ట్ చూస్తే కనుక 450 కోట్ల ఉంది. అలాగే ఇయర్లీ చూస్తే కనుక 2,000 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. మైట్ బి కొంచెం మీరు ఇక్కడ ప్రాఫిట్ తీసుకోవచ్చు అంటే షార్ట్ టర్మ్లో కాస్తే ఒక 1,200 రూపాయల దగ్గర ప్రాఫిట్ తీసుకొని మళ్ళీ లోయర్ రేట్లో మీరు తీసుకోవచ్చు. ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ అడిగారు, 270 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. వీళ్ళు కూడా టెక్స్టైల్ సెగ్మెంట్లో ఉన్నారు. స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. 47 PE టైంలో ట్రేడ్ అవుతుంది. అలాగే డెట్ కూడా ఉన్న కనిపిస్తుంది. 40 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, ఆల్మోస్ట్ 1200 కోట్ల వరకు కొంచెం డెట్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఇండోకౌంట్ అయితే ప్రస్తుతం కొంచెం వెయిట్ చేయొచ్చు. రైట్, ఎట్లయితే నష్టాలు కొనసాగుతున్నాయి. మనతో పాటు సుందర్ రాజా గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి సతీష్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి కాలర్. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అండి. సుందరరాజు గారు. నమస్తే సతీష్ గారు. సార్ ఒక 3 స్టాక్స్ ఉన్నాయి సార్. క్విక్ ఒకటి, అదానీ పవర్ ఒకటి, పవర్ ఫైనాన్స్ 3 తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం సార్? ఓకే, క్విడ్ మటుకు నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 6 వీక్స్గా మనం ఒకసారి గమనిస్తే కనుక స్టాక్ ఆల్మోస్ట్ 75 రూపాయల నుంచి 115 రూపాయల వరకు పెరిగింది. లాస్ట్ 1 or 2 ఇయర్స్గా చూస్తే కనుక క్విడ్ కూడా చూస్తే కనుక కంటిన్యూస్గా పెరగని విషయం కూడా మనకు తెలిసింది. ఈ మధ్య చూస్తే కనుక క్విడ్ ఆల్మోస్ట్ స్టాక్ స్ప్లిట్ అయిన విషయం కూడా మనకు తెలిసింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే పోస్ట్ స్ప్లిట్ తర్వాత కూడా 5:1 రేషియోలో స్ప్లిట్ అయింది. అంటే అంతక్రితం 500 రూపీస్ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 100 రూపాయల్లో ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే క్విడ్ అయితే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే అదానీ పవర్ గురించి అడిగారు, రెండో స్టాక్. అదానీ పవర్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఒకసారి మీరు మూమెంట్ గమనిస్తే ఈ మధ్యకాలంలో 130 రూపాయల దగ్గర ఆల్మోస్ట్ 3-4 నెలలు కంటిన్యూస్గా సైడ్ వేస్ ట్రెండ్లో. అప్పుడు 130 ఉన్నప్పుడు వాల్యుయేషన్స్ బాగా చీపర్ లెవెల్ ఉండేది. ఇప్పుడు 130 రూపాయల నుంచి స్టాక్ 200 రూపాయలు దాటడంతో వాల్యుయేషన్స్ PE చూస్తే కనుక 20 నుంచి 34కి వెళ్ళిపోయింది. కాబట్టి కొంచెం న్యాచురల్గా హై ప్రైస్లో చేసి లేట్గా ఎక్స్పెన్సివ్ లెవెల్లో మనం తీసుకోకూడదు. సో కాబట్టి అదాని పవర్ మంచి స్టాకే. కాబట్టి ఈ లెవెల్లో అయితే స్టాక్ ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఈ మొన్న క్వార్టర్లీ రిజల్ట్స్ మటు కొంచెం ప్రాఫిట్స్ కొంచెం తగ్గాయి. 2,480 కోట్లకి తగ్గింది. అంతక్రితం 3,400 కోట్ల నుంచి తగ్గింది. బట్ అయినప్పటికీ పవర్ స్టాక్స్, అదాని స్టాక్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్లో కరెక్షన్లో తీసుకోవచ్చు, కానీ హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. సార్ మురళి గారు ఉన్నారు కొత్తగూడెం నుంచి. మురళి గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. మీ డౌట్ అడగండి. రాజా గారు, ఈ కేఈసీ ఇంటర్నేషనల్ నేను హోల్డ్ చేస్తాను, 20% లాస్ ఉంది. హోల్డ్ ఎగ్జిట్. సెకండ్ సింపర్ ఇప్పుడు తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఓకే, ఒకటి కేఈసీ ఇంటర్నేషనల్ చూస్తే, రెండో శిల్పా మెడికేర్ అనుకుంటాను. కేఈసీ ఇంటర్నేషనల్ బాగా తగ్గింది మీరు చెప్పినట్టుగా. ఇంచుమించు 950 రూపాయల నుంచి 500 రూపాయల వరకు 40-50% వరకు తగ్గటం అనేది మనం చూస్తున్నాము. సో కేఈసీ ఇంటర్నేషనల్ నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో ఇప్పుడే కొంచెం స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సమ్ ఏదో ట్యాక్స్ నోటీస్ వచ్చినట్టుగా అక్కడ కొంచెం వార్తలు రావడం చూస్తున్నాము. స్టాక్ చూస్తే కనుక చీపర్ లెవెల్లో ఉంది. 1945లో స్టార్ట్ అయిన వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ పెద్ద కాంగ్లోమరేట్ కంపెనీ కేఈసీ ఇంటర్నేషనల్. కేఈసీ ఇంటర్నేషనల్ ఒకసారి గమనిస్తే ఈ ఏడాది 570 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ. కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే శిల్పా మెడికేర్ గురించి అడిగారు, 410 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక వీళ్ళు ఏపీఐలు, ఫార్మా ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తున్న కంపెనీ. స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది, 40 రెట్లు ట్రేడ్ అవుతుంది వీళ్ళ ఈపీఎస్కి. కాబట్టి నా ఉద్దేశం అయితే శిల్పా మెడికేర్ ఓవరాల్గా ఒకసారి ఫండమెంటల్ గమనిస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలు 30 కోట్ల లాస్ నుంచి 32 కోట్ల లాభాలు, 75 కోట్లు, 150 కోట్ల వరకు క్రమేయంగా వీళ్ళ లాభాలు కూడా బాగా పెరిగాయి. పైగా చిన్న కంపెనీ, 10 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ కాబట్టి న్యాచురల్గా మార్కెట్లో షేర్ కూడా తక్కువగానే ఉంటాయి. సో కాబట్టి శిల్పా మెడికేర్ నా ఉద్దేశం అయితే పర్లేదు హోల్డ్ చేయొచ్చు.
ఎందుకంటే విదేశీ సంస్థల దగ్గర 11% వరకు స్టేక్ ఉంది. ఈ మధ్య కూడా కొంచెం స్వల్పంగా కొన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి దేశీ సంస్థలకు కూడా ఒక 1% లాస్ట్ 6 మంత్స్గా ఈ మార్కెట్ ఫాల్లో కూడా వీళ్ళు స్టేక్ పెంచుకున్నట్టు కనిపిస్తుంది శిల్పా మెడికేర్లో. సో రెండు పెద్దవే, కేఈసీ, శిల్పా, కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. సార్ శ్రీనివాసరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ సార్, ఇది నా దగ్గర 2 ఉన్నాయి సార్. ఇది మన 2 షేర్లు ఉన్నాయి. అవి ఒకటి కూ హ్యాండ్స్ 422 యావరేజ్ లో ఉన్నా సార్. ఇంకొకటి ఏమో మన అశోక్ బిల్కాన్ తీసుకున్నా సార్. ఎలా ఉంటుంది సార్ ఇది? మీరు అశోక్ ఎంత తీసుకున్నారండి? అశోక్ బిల్కాన్ 133.84 రూపీస్, 84 పైసా. 133, ప్రజెంట్ 137 ఉంది. ఓకే, సార్ అశోక బిల్కాన్ అయితే మీరు డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ. అలాగే అశోక బిల్కాన్ చూస్తే కనుక కన్స్ట్రక్షన్ స్టాక్స్ అన్ని కూడా ఈ మధ్య కొంచెం లాస్ట్ 1 or 2 వీక్స్గా కొంచెం ఒక స్వల్ప రికవరీలో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా కాలం కొంచెం క్వైట్గా ఉన్న అశోక బిల్కాన్ కూడా ఇప్పుడే కొంచెం రికవరీలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే అశోక బిల్కాన్ 130 రూపాయల్లో పెద్దగా ఏమీ డౌన్ సైడ్ రిస్క్ లేదన్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక మొన్న ఫిబ్రవరిలో 410 కోట్ల వరకు ఒక మేజర్ ఆర్డర్ కూడా ఈ మధ్యకాలంలో అశోక బిల్కాన్ కూడా రావడం కూడా చూస్తున్నాం. పైగా స్టాక్ కూడా చూస్తే కనుక హార్డ్లీ 2 times ట్రేడ్ అవుతుంది అశోక బిల్కాన్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే చీపర్ లెవెల్లోనే ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. సార్ ప్రసాద్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. డౌట్ అడిగారు. సార్, ఇది డిక్సన్ టెక్నాలజీస్ హోల్డ్ చేయొచ్చా? తర్వాత ఇంకోటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా హోల్డ్ చేయొచ్చా? ఓకే, రెండు కూడా హోల్డ్ చేయండి. డిక్సన్ టెక్నాలజీస్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ 18,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు తగ్గి లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక కొంచెం స్వల్ప రికవరీ కనిపిస్తుంది. పైగా 4 రోజుల క్రితం చూస్తే కనుక మోతీలాల్ ఓస్వాల్ బై డిక్సన్ టార్గెట్ 14,700 రూపీస్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఒక పాజిటివ్ అవుట్లుక్ కూడా ఉంది కాబట్టి డిక్సన్ టెక్నాలజీస్ అయితే మరి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ మనం మార్కెట్ చూస్తే కూడా సార్, అంటే ఈ విధంగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. చిన్న ఇన్వెస్టర్స్ ఈ మూమెంట్లో ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలి? ఏదైనా స్టాక్స్ పర్చేజ్ చేస్తే బాగుంటుందా, లేదంటే ఏం చేయమంటారు? సో ఇవాళ వచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక ఈ ఫిజికల్ ఇయర్ 2026లో ఫస్ట్ టైం 6 ఏళ్ల తర్వాత ఇన్వెస్టర్లు, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ చూస్తే కనుక అమ్మకాలు ఒత్తిడి చేసినట్టు కనిపిస్తుంది. అంటే నెట్ సెల్లర్స్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అంత క్రితం 6 సంవత్సరాల్లో కంటిన్యూస్ బయర్స్ తర్వాత ఈ ఏడాది నెట్ సెల్లర్స్గా ఉండడం గమనించాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనం ఒకసారి గమనిస్తే లాస్ట్ 3-4 మంత్స్ క్రితము 26,000 ఇండెక్స్ దాటలేకపోయింది. ఎందుకంటే అప్పటికి స్టాక్స్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉండడంతో, కొంచెం ఫర్దర్ అప్ ట్రెండ్ రాకపోవడంతో, మళ్ళీ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ప్రాఫిట్ బుకింగ్కి అలాగే ఎఫ్ఐస్ కూడా అమ్మకాలు జరపడంతో చిన్న ఇన్వెస్టర్లు కూడా నెట్ సెల్లర్స్గా ఉండడం అనేది మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కార్పొరేట్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సో లాస్ట్ 2 రోజులుగా చూస్తే కనుక, ముఖ్యంగా ఇవాళ చూస్తే కనుక మనకి ఐటీ దగ్గర నుంచి కూడా కరెక్షన్ కనిపిస్తుంది. కాబట్టి చిన్న ఇన్వెస్టర్లు కొంచెం ఈ పొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ తగ్గిన తర్వాత, ముఖ్యంగా మనం చూస్తే కనుక క్రూడ్ మళ్ళీ ఇవాళ కూడా పెరిగినట్టు కనిపిస్తుంది ఈ కొత్త గల్ఫ్ అప్డేట్ వల్ల. అలాగే డాలర్ కూడా చూస్తే కనుక రూపీ తోటి కొంచెం స్ట్రెంత్ అయింది. అంటే రూపీ చూస్తే కనుక డాలర్కి వీక్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి సో 2 మేజర్ అంశాలు మార్కెట్ వేరిస్తుంది కాబట్టి, డాలరు అలాగే బ్రెంట్ క్రూడ్, కాబట్టి కొంచెం మేట్ బి చిన్న కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్. ఉదయ్ శంకర్ ఉన్నారు ఒడిస్సా నుంచి. ఉదయ్ శంకర్ గారు నమస్కారం. సార్ సుందరరాజా గారు నమస్తే. నమస్తే ఉదయ్ శంకర్. సార్, నాకు ఒక 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. షార్ట్ టర్మ్ తీసుకుంటాను. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అండ్ గ్రో. ఓకే, కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? ఓకే, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఒకసారి గమనిస్తే కనుక వన్ ఆఫ్ ది లీడింగ్ లిక్కర్ తయారు చేసే కంపెనీ. లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక ఇదే రేంజ్ 450 to 500 రూపీస్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. రిజల్ట్స్ కూడా ఇంకా 21st May ఇంకా కొంచెం టైం కూడా ఉంది. లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక తిలక్ నగర్ ఇండస్ట్రీస్లో ఒక 10 to 20% వరకు రికవరీ అడగం. కానీ ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక 1933లో స్టార్ట్ అయిన కంపెనీ, ఆల్మోస్ట్ 94-93 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్
ఎక్స్పెన్సివ్గా ఉంది, అరౌండ్ 70 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే తిలక్ నగర్ ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయొచ్చు. పైగా మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అంత పాజిటివ్గా రాలేదు, కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి హై వాల్యుయేషన్ లాస్ట్ 2 వీక్స్గా బాగా పెరిగింది కాబట్టి ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. అలాగే గ్రో గురించి అడిగారు. బిలియన్ బ్రెయిన్స్ గరేజ్ వెంచర్స్ మెయిన్ కంపెనీ పేరు. సో ఈ స్టాక్ కూడా చూస్తే కనుక 220 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. బేసికల్గా వీళ్ళు ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ. సో స్టాక్ చూస్తే కనుక ఈ 220 రూపాయల్లో గ్రో చూస్తే కనుక ఆల్మోస్ట్ 60 రెట్లు వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. అంటే స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. పైగా పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీ, 1248 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. పైగా ఈ 1240 కోట్లలో ప్రమోటర్లు కూడా హార్డ్లీ 27% స్టేక్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. పబ్లిక్కి ఆల్మోస్ట్ 63% వరకు స్టేక్ ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం వెయిట్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు ఈ లెవెల్లో గ్రోని. రైట్ సార్, రాజు గారు ఉన్నారు చిత్తూరు నుంచి. రాజు గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు ఉన్నారు. సార్ ఒక 3 స్టాక్స్ ప్రెస్ బై సార్. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్, సెకండ్ గాడ్ ఫ్రై, థర్డ్ వచ్చి రేమండ్ లిమిటెడ్ సార్. ప్రెస్ బై చేయొచ్చా? ఓకే, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ చూస్తే కనుక నిన్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత పర్వాలేదు. లాస్ట్ వీక్ చూస్తే కనుక 15% వరకు పెరిగింది. బేసికల్గా మొదట కొంచెం రియాక్షన్ వచ్చినప్పటికీ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్లో, బట్ మళ్ళీ లోయర్ రేట్ నుంచి రికవరీ కనిపించింది. మంచి రిజల్ట్స్ ఓవరాల్గా పోస్ట్ చేసింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 600 రూపాయల నుంచి 300 రూపాయలకి పడిన తర్వాత మొన్న మంచి రిజల్ట్సే పోస్ట్ చేసింది కాబట్టి నిన్న. సో స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది కాబట్టి పవర్ స్టాక్ కాబట్టి ట్రాన్స్ఫార్మర్స్ని హోల్డ్ చేయొచ్చు. అలాగే మిగతా 2 కంపెనీస్ ఏదో చెప్పారు. రైట్ సార్, భాషా గారు ఉన్నారు కడప నుంచి. భాషా గారు నమస్కారం. నమస్తే సార్. ఏబిడిఎల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఏబిడిఎల్ ఇది కూడా లిక్కర్ కంపెనీ. మీ దగ్గర ఉన్నాయా లేదంటే ఫ్రెష్ బయ్యా ఏంటి? తీసుకొని ఉన్నాం సార్. ఓకే, ఏబిడిఎల్ చూస్తే కనుక అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ లిమిటెడ్ లిక్కర్ కంపెనీ. ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 ఇయర్ గాను బాగానే పెరిగింది. 300 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 700 రూపాయల వరకు పెరిగింది అలైడ్ బ్లెండర్స్. సో కాబట్టి మీరు తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే కనుక వీళ్ళు కొన్ని కొత్త లాంచెస్ కూడా లిక్కర్లో కూడా వీళ్ళు వచ్చినట్టుగా వార్త రావడం కూడా చూస్తున్నాము. అలైడ్ బ్లెండర్స్ ఒకసారి చూస్తే కనుక స్టాక్ కాకపోతే 60 రెట్లు ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అలాగే నా ఉద్దేశం అయితే కొంచెం పెరిగింది, స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది కాబట్టి తీసుకున్నారు కాబట్టి కొంచెం చిన్న ప్రాఫిట్లో వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కొంచెం డిప్లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ లాస్ట్ 2 వారాలుగా గమనిస్తే కనుక 400 నుంచి 600 అంటే 30 to 40% వరకు పెరిగింది కాబట్టి కరెక్షన్లో మళ్ళీ తీసుకోవచ్చు ప్రస్తుతం ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యి. రైట్ సార్, సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. మనకు కామెంట్ కూడా చేశారు ఆయన. పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ వచ్చేసి బుక్ వాల్యూ కన్నా తక్కువకు ట్రేడ్ అవుతోంది, మరి లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఓకే, బుక్ వాల్యూ కన్నా తక్కువ ట్రేడ్ అవుతుందంటే అంటే రిజర్వ్స్ బాగా ఉన్నట్టు, జనరల్గా అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నట్టు. బట్ ఆఫ్ కోర్స్ స్టాక్ మూమెంట్ జనరల్గా వాటి కన్నా ఓవరాల్గా సెంటిమెంట్, లేటెస్ట్ ప్రాఫిట్ ఫ్యాక్టర్స్ ఇవే ఎక్కువగా చూస్తా. బట్ పిఎస్యు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. మనం ఒకసారి మార్చ్ అప్డేట్ చూస్తే కనుక వీళ్ళ అడ్వాన్సెస్ కూడా ఆల్మోస్ట్ 12% వరకు ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరిగినట్టుగా ఒక వార్త రావడం కూడా మనం చూస్తున్నాము. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా స్టాక్ ఇప్పుడు వాల్యుయేషన్స్ పిఈ చూస్తే కనుక హార్డ్లీ 7 or 8 టైమ్సే ట్రేడ్ అవుతుంది. 1895లో స్టార్ట్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పిఎన్బిని మీరు హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ 5 ఏళ్ళుగా గమనిస్తే కనుక లాంగ్ టర్మ్లో పర్వాలేదు, మంచి పెర్ఫార్మెన్సే మనం చూసాం పిఎన్బిలో. సార్ లక్ష్మి గారు ఉన్నారు కాలర్. లక్ష్మి గారు నమస్కారం. హలో సార్. ఇప్పుడు నమస్తే సార్. నమస్తే అండి సార్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పుడు లాంగ్ టర్మ్ ఏమన్నా ఒక ఫిక్స్ చెప్పగలరా? లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్ నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. మంత్లీ ఒక 5,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్ అంటే అది చాలా డిస్కషన్ ఉంటుంది. ఒకసారి మీ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని మాట్లాడండి. జనరల్గా అది మీరు లార్జ్ క్యాప్లోనా, లేదంటే మల్టీ క్యాప్లోనా, లేదంటే కనుక మిడ్ క్యాప్లోనా, స్మాల్ క్యాప్లోనా, ఫ్లెక్సీ క్యాప్లో ఇలాగ చాలా ఉంటాయి వెరైటీస్. ఎన్ని హారిజాన్ ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేస్తుంది కాబట్టి మీ అడ్వైజర్తో ఒకసారి మాట్లాడి డిసైడ్ చేయొచ్చు. రైట్ సార్, అట్లాగే కొన్ని కామెంట్స్ ఉన్నాయి. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు. IREDA 900 షేర్స్ ఉన్నాయంట 190 రూపీస్లో.
సో ఇది కరెంట్ రేట్లో తీసేయొచ్చా, హోల్డ్ చేయాలా, యావరేజ్ చేయమంటారా ఏంటి? ఓకే, లాంగ్ టర్మ్ కోసం రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ చూస్తే కనుక హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి మన మూమెంట్ గమనిస్తే లాస్ట్ 1 yearగా ఇంచుమించు 300 రూపాయల నుంచి ఐఆర్ఈడిఆర్ ఎనర్జీ కంపెనీ 100 రూపాయలకి సగానికి పైగా పడిపోయి ఇప్పుడే కొంచెం రికవరీ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఐఆర్ఈడిఏ చూస్తే కనుక వీళ్ళు సుమితోమా మిత్సుబిషి బ్యాంకింగ్ కార్పొరేషన్ తోటి కొంచెం గ్లోబల్ డీల్ కూడా కుదుర్చుకున్నట్టుగా ఒక వార్త అనేది మొన్న మార్చి 30వ తారీఖు రావడం చూసాము. అలాగే ఐఆర్ఈడిఏ చూస్తే కనుక వాల్యుయేషన్ కూడా మనం గమనించాలి. హార్డ్లీ 18 times ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లోనే ఉంది. సో ఎనర్జీ కంపెనీ ఈ ఏడాది పెర్ఫార్మెన్స్ చూస్తే 1700 కోట్లు, 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక 340 కోట్ల నుంచి ఐఆర్డిఏ 5 ఏళ్లలో క్రమేయంగా మంచి రోబస్ట్ గ్రోత్ కూడా చూసాం కాబట్టి సస్టైన్ అయిన పబ్లిక్ సెక్టార్ పవర్ కంపెనీ కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, చెన్నై నుంచి కాలర్ ఉన్నారు ప్రభా గారు. ప్రభా గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నమస్తే సార్. సార్ రైట్ 221 లో ఉన్నాయి సార్ నా దగ్గర. ఎక్కడి వరకు హోల్డ్ చేయమంటారు చెప్పండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే HCL టెక్ 1425 లో ఉన్నాయి సార్. ఈ రోజు 10% వరకు పడిపోయింది కదా, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? ఓకే, ఒకసారి మనం చూస్తే కనుక మీరు అడిగిన ఫస్ట్ రైట్స్ చూస్తే కనుక మీరు కొన్న రేట్లోనే ఉంది. ఇప్పుడు కూడా 220 రూపాయలు ఉంది. 320 రూపాయల నుంచి రైట్స్ ఆల్మోస్ట్ 180 రూపాయలకి పడి ఇప్పుడే కొంచెం లాస్ట్ ఒక 2 వారాలుగా మంచి బౌన్స్ బ్యాక్ అనేది ఈ రైల్వే స్టాక్లో రావడం చూసాము. మొన్న చూస్తే కనుక వీళ్ళు నాల్కో దగ్గర నుంచి కూడా 120 కోట్ల వరకు ఒక మేజర్ ఆర్డర్ కూడా రావడం చూసాము. అంతర్గతం కూడా చూస్తే కనుక 46 కోట్ల వరకు ఒక మేజర్ ఆర్డర్ కూడా రావడం చూస్తాము రైట్స్ నుంచి. సో రైట్స్కి మంచి లాభాలు రావడం చూస్తున్నాము. అలాగే 25 times ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లోనే ఉంది రైట్స్. ఈ ఏడాది 380 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇవాళ ఆల్మోస్ట్ 5% వరకు బాగా పడింది. మీకు తెలిసే ఉంటుంది, నిన్న రిజల్ట్స్ రావటము, రిజల్ట్స్ ఇంపాక్ట్ వల్ల హెచ్సిఎల్ టెక్నాలజీస్ పడింది. 1300 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఇప్పుడు పర్వాలేదు, బట్ ఓవరాల్గా రిజల్ట్స్ కొంచెం అవుట్లుక్ కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 3rd or 4th టాప్ ఐటీ కంపెనీ. అలాగే ఓవరాల్గా మనం గమనిస్తే కనుక ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 5 ఏళ్ళు బట్టి చూస్తే కనుక ఆల్మోస్ట్ 15,000 16,000 కోట్లు ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ప్రకటిస్తున్న కంపెనీ కాబట్టి సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ది ఫైన్ కంపెనీ కాబట్టి మీరు లాంగ్ టర్మ్ నెక్స్ట్ 3 ఏళ్ళు 5 ఏళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సుందరరాజు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.